తమ పిల్లలను హాస్టల్‌లో చదివిస్తున్న వాళ్ళు, చదివించాలని అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో చూడడం ముందే ఆపేస్తారని నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఏదో విమర్శించాలనో, మీ తప్పుల్ని ఎత్తి చూపి మిమ్మల్ని తక్కువ చేయాలనో, నేనేదో పెద్ద విశ్లేషణ చేస్తున్నాను, చూడండి అని చెప్పడానికో ఈ వీడియో చేయడం లేదు. మీరు గమనించని విషయాలను, మీరు భ్రమపడే విషయాలను, మీకు తెలిసి కూడా హిపోక్రసీతో దాచిపెడుతున్న విషయాలను, తెలియక మోసపోతున్న విషయాలను, ఇలా రకరకాల విషయాలను మీతో చెప్పడానికి, ముఖ్యంగా హాస్టళ్లలో పిల్లల దీనావస్థ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అందుకే దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. విశ్లేషణ చేయడానికి నేను ప్రొఫెసర్ని కాదు, మేధావిని కాదు, విద్యావేత్తని కాదు, మామూలు స్కూల్ టీచర్ని ప్లస్ తండ్రిని. అందుకే పిల్లల హాస్టళ్ళ గురించి సాధికారికంగా మాట్లాడగలుగుతాను. హాస్టల్ అనగానే మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఏ హాస్టల్ గురించి ఈ వీడియో? గవర్నమెంట్ ఎస్సీ బీసీ హాస్టళ్ళు, మోడల్ స్కూల్ హాస్టళ్ళు, కస్తూర్బా స్కూల్ హాస్టళ్ళు, గురుకులాలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టళ్ళు, ఏ స్కూళ్ళ గురించి ఈ వీడియో అని మీకు డౌట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు చెప్పిన అన్ని హాస్టళ్ళ గురించి ఈ వీడియో. కాకపోతే అన్ని హాస్టళ్ళు ఒకే విధంగా ఉండవు, అన్ని హాస్టల్ని ఒకే ఘటన కట్టేయలేము మనం. ముందుగా తల్లిదండ్రులు ఏ కారణాలతో పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తున్నారో చెప్తాను. ఆ తర్వాత ఆ కారణాల గురించి విశ్లేషిస్తాను. మొదటి కారణం, ఐఐటి, ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలను తట్టుకునేలా తమ పిల్లల్ని చదివించాలని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల హాస్టళ్ళలో వేస్తున్నారు. రెండో కారణం, పిల్లలు ఇంట్లో ఉంటే మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారని, వాటికి బానిసలు అవుతున్నారని హాస్టళ్ళలో వేస్తున్నారు. మూడో కారణం, కొంతమంది పేదరికం కారణంగా తమ పిల్లలకు గురుకులాల్లో మంచి భోజనం, వసతి లభిస్తాయన్న ఆశతో గురుకులాల్లో వేస్తున్నారు. నాలుగో కారణం, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేకపోవడం. అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోవడము, లేకుంటే తీవ్రమైన అనారోగ్యం పాల్గొనడం వల్ల పిల్లల్ని ఎవరు చూసుకోవడానికి లేకపోవడంతో హాస్టళ్ళలో వేస్తున్నారు. గవర్నమెంట్ హాస్టళ్ళు, గురుకులాల్లో వేస్తున్నారు. ఐదో కారణం, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో గడుపుతుంటారు. ముఖ్యంగా మగపిల్లలు చెప్పిన వినకుండా ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతారన్న భయంతో హాస్టళ్ళలో వేస్తున్నారు. ఆరో కారణం, ఇది కొంచెం విచిత్రమైన కారణం, పిల్లల్ని హాస్టల్లో వేస్తేనే తమ పనులు తను చేసుకోగలుగుతారని, భవిష్యత్తులో హాస్టల్లో ఉండాల్సి వస్తే, లేకుంటే జాబ్ కోసం దూరంగా వెళ్ళాల్సి వస్తే అది ఇప్పుడే అలవాటు అవుతుందని హాస్టల్లో వేస్తున్నారు. ఏడో కారణం, ఇది కొంచెం ఇబ్బందికరమే కారణం, చాలామంది తల్లిదండ్రులు తమ ప్రైవసీ కోసం, తమ ఫ్రీడమ్ కోసం పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎనిమిదో కారణం, ఇది కూడా బాధాకరమైన కారణం, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని బరువైన పనిగా భావించి ఆ బరువును తగ్గించుకోవడానికి హాస్టల్లో వేస్తున్నారు. తొమ్మిదో కారణం, ఇది చాలా విచిత్రమైన కారణం, చాలామంది తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు తమ పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారని వీళ్ళు వేస్తున్నారు. ఇప్పటిదాకా చెప్పిన 8 కారణాల్లో వీళ్ళకంటే ఏ కారణం గట్టిగా ఉండదు, వీళ్ళకంటే ఏ లక్ష్యాలు, ఉద్దేశాలు స్పష్టంగా ఉండవు. చుట్టుపక్కల వాళ్ళందరూ హాస్టల్లో వేస్తున్నారు, అలా వేస్తేనే చదువు వస్తుందేమో అనుకొని వీళ్ళు వేస్తున్నారు. 9 కారణాలు చెప్పాను కదా. పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ 9 కారణాల్లో ఏ ఒక్క కారణం వల్లనో, లేకుంటే ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్లనో హాస్టల్లో వేస్తున్నారు. నా కూతురు చాలా మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీలో హాస్టల్ వద్దని ఎంత చెప్పినా వినకుంటే ఆ హాస్టల్ ఎలా ఉంటాయో చూపించాలని చాలా కాలేజీలు తిప్పి చూపించాను. పేరుకు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అపార్ట్మెంట్. అపార్ట్మెంట్లో కింది ఫ్లోర్లో ఆఫీసు, ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్లు, ఆ పై ఫ్లోర్ల లోపల హాస్టల్ రూమ్లు. అన్ని కాలేజీలది ఇదే ఫార్ములా. వెలుతురు ఉండదు, వెంటిలేషన్ ఉండదు, స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండదు, గేమ్స్ పీరియడ్ అసలే ఉండదు, భోజనం ఏమాత్రం బాగుండదు, పిల్లలు ఇంటికి ఫోన్ చేద్దామంటే తగిన సంఖ్యలో ఫోన్లు ఉండవు. చాలా కాలేజీల్లో, చాలా హాస్టళ్ళలో వాష్రూమ్లు ఏమాత్రం శుభ్రంగా ఉండవు. చాలా హాస్టల్ రూమ్లో 5 అంతస్తులు, 6 అంతస్తులు ఉంటాయి, లిఫ్ట్ సౌకర్యం సరిగ్గా ఉండవు. వార్డెన్లు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అడ్మిన్ స్టాఫ్ పిల్లలతో ఏమాత్రం ప్రేమగా, సున్నితంగా మాట్లాడరు. ఇంత అధ్వాన్న పరిస్థితులు ఏ ఒక్కటో రెండో కాలేజీలో కాదు, హైదరాబాద్లోని 95% కాలేజీల్లో ఇదే అపార్ట్మెంట్ ఫార్ములా, ఇవే అధ్వాన్న పరిస్థితులు. మీరు బాగా నమ్మే శ్రీ చైతన్య, నారాయణ, ఇంకా అలాంటి పాపులర్ కార్పొరేట్ కాలేజీలతో సహా అన్నీ ఇవే బాపత్ కాలేజీలు. హాస్టల్లో ఇంత అధ్వాన్న పరిస్థితులు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారంటే, పేరెంట్స్ అందరూ చెప్పే సమాధానం ఒక్కటే, పిల్లలకు చదువు బాగా రావాలంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇవన్నీ భరించాల్సింది తప్పదు. పేరెంట్స్ చెప్పే విచిత్రమైన కారణం ఇది. మనం ఎంత విశ్లేషించినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా పేరెంట్స్ చివరికి ఇదే సమాధానం చెప్తారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పిల్లల్ని అలా చదివించాల్సిందే అని పేరెంట్స్ అందరూ వాదిస్తారు.
సరే, ఒక కేటగిరీ గురించి చెప్తాను. ఆ కేటగిరీని జనరల్ కేటగిరీ అని పిలుద్దాం. ఆ కేటగిరీలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే తమ పిల్లల్ని అలానే చదివిస్తారు. అంటే 6th క్లాస్ నుండో 8th క్లాస్ నుండో కార్పొరేట్ స్కూల్లో వేసి ఐఐటి ఫౌండేషన్ చదివిస్తారు. ఇంటర్లో కార్పొరేట్ కాలేజీల్లో ఇవే జైలులో వేసి ఐఐటి కోచింగ్ చదివిస్తారు. పిల్లలకు ఐఐటి రాక ఎంసెట్ రాక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనుక్కుంటారు. ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ జనరల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లల ఇదే పరిస్థితిలో ఉంటే 2 సార్లు లెక్క పెట్టండి. ఏదో ఊరికే చెప్పడం లేదు, నిజంగానే లెక్క పెట్టండి. ఎంత కౌంట్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాస్టల్లో వేసి 24 గంటలు చదివించేంత మాత్రాన ఐఐటీలో సీటు రాదని, కనీసం ఎంసెట్ ర్యాంకు రాదని చెప్పడానికి ఈ జనరల్ కేటగిరీల వాళ్ళే సజీవ సాక్ష్యాలు. మన చుట్టూ అలాంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఉంటారు. అంతమంది ఉన్నా మనం అస్సలు పట్టించుకోం. కానీ అలా చదివిన వాళ్ళలో ఏ ఒకరో ఇద్దరో ర్యాంకులు తెచ్చుకుంటే మాత్రం పిల్లల్ని అలానే చదివించాలని మనం ఫిక్స్ అయిపోతాం. ఆ ఒక్కరో ఇద్దరో అలా చదివినంత మాత్రం ర్యాంకులు తెచ్చుకోలేదు. వాళ్ళలో అంత గ్రాస్పింగ్ పవర్ ఉంది. దాంతోపాటు వాళ్ళు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివారు కాబట్టి ర్యాంకులు తెచ్చుకున్నారు. నిజానికి ఆ ఒక్కరో ఇద్దరో హాస్టల్లో కాకుండా డే స్కాలర్గా ఇంట్లో ఉండి అంతే ప్రణాళికబద్ధంగా అంతే పట్టుదలగా చదివితే ర్యాంకులు తెచ్చుకుంటారు. హాస్టల్లో స్టడీ అవర్లో కూర్చునే వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుతారు. మధ్యలో ఏమైనా డౌట్లు వస్తే ఇంటర్నెట్లో చూసి క్లారిఫై చేసుకుంటారు. ఇప్పుడు ఇంటర్నెట్లో బోల్డ్ అంత కంటెంట్ ఉంది. వీడియోలు, ఆడియోలు, పీడిఎఫ్ ఫైళ్ళు, టెక్స్ట్, ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇలా రకరకాల రూపాల్లో ఐఐటి ప్రిపరేషన్ కోసం, నీట్ ప్రిపరేషన్ కోసం అవసరమైన మొత్తం కంటెంట్, అది కూడా అద్భుతమైన కంటెంట్ పూర్తి ఉచితంగా ఆన్లైన్లో ఉంది. మరొక విషయం, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. చదువులో చాలా చురుకుగా ఉండే పిల్లలు డే స్కాలర్గా ఇంటి వద్ద ఉంది ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివితే ఎంబీబీఎస్లో సీట్ సాధించవచ్చు. దానికి హాస్టల్ అవసరమే లేదు. విచిత్రం ఏంటంటే లక్షల ఫీజు కట్టి మరి కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల హాస్టల్లో పిల్లలను ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో నరకానికి గురి చేస్తుంటే చాలామంది పిల్లలు కొన్ని గురుకులాల్లో పూర్తి ఉచితంగా మంచి భోజనం వసతులతో హాయిగా చదువుకుంటున్నారు. కొన్ని గురుకులాల్లో వసతులు బాగుంటాయి, కొన్ని గురుకులాల్లో వసతులు బాగుండవు. అన్ని గురుకులాల్లో ఒకే విధంగా ఉండవు. ఈ 8th క్లాస్లో 9th క్లాస్లోనే పిల్లల్ని హాస్టల్లో వేయడం ఇబ్బందికరం అంటే కొందరు 5th క్లాస్లో 6th క్లాస్లో హాస్టల్లో వేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా 1st క్లాస్లో 2nd క్లాస్లో 3rd క్లాస్లో అంత చిన్న వయసులో హాస్టల్లో వేస్తున్నారు. ఇది మూర్ఖత్వం కాదు, రాక్షసత్వం. అంత చిన్న వయసులో పిల్లల్ని హాస్టల్లో వేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రాక్షసులే. పిల్లల పెంపకాన్ని బరువుగా భావించడం వల్లనో, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళను హాస్టళ్లలోనే వేయాలన్న పిచ్చి మూర్ఖత్వం కారణంగానో అంత చిన్న వయసులో పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు. హాస్టళ్లలో అమ్మాయిల పరిస్థితి ఇంకా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. అమ్మాయిలు సహజంగా చాలా సున్నితంగా భయంగా ఉంటారు. డెలివరీ ఇబ్బందులు ఉంటాయి. మగపిల్లలతో పోల్చినప్పుడు తల్లిదండ్రుల నుండి ఆడపిల్లలు ప్రేమను, ఆప్యాయతను ఎక్కువగా కోరుకుంటారు. మగపిల్లలతో పోల్చినప్పుడు హాస్టల్లో భోజనం అంత సులభంగా తినలేరు. హాస్టల్లో భోజనానికి అంత సులభంగా అలవాటు పడలేరు. ఇంటర్లో అమ్మాయిలను హాస్టల్లో వేయడం ఇబ్బందికరమే. అలాంటి 10th క్లాస్ పూర్తయ్యే వరకు అమ్మాయిలను హాస్టల్లో ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. మగపిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతారన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీల హాస్టల్లో, అలాగే ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల హాస్టల్లో వేస్తున్నారు. కానీ పిల్లలు మీ కళ్ళ ముందు లేకపోతే చెడిపోయే అవకాశాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని హాస్టల్లో వేసినప్పుడు వాళ్ళు చెడు అలవాట్లకు గురవుతున్నారా లేదా అని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మగపిల్లల విషయంలో హాస్టల్లో జరిగే సంఘటనలు దారుణంగా ఉంటాయి. కొంతమంది పిల్లల్ని హాస్టల్లో వేస్తేనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారని, భవిష్యత్తులో హాస్టల్లో ఉండాల్సి వస్తే, జాబ్ కోసం దూరంగా వెళ్ళాల్సి వస్తే అది ఇప్పటి నుండి అలవాటు అవుతుందని హాస్టల్లో వేస్తున్నారు. ఇది కొంచెం విచిత్రమైన ఆలోచనే. గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ, బీటెక్ చదివే స్థాయికి వచ్చినప్పుడు పిల్లలు మానసికంగా పరిణితి చెందుతారు. ఆ పరిణితి కారణంగానే అప్పుడు వాళ్ళు సులభంగా హాస్టల్లో ఉండగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ ఆ వయసు కన్నా ముందే వాళ్ళని హాస్టల్లో వేసి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక తమ ప్రైవసీ కోసం, తమ ఫ్రీడమ్ కోసం పిల్లల్ని హాస్టల్లో వేసే వాళ్ళు ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉంటారా కాదు, ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారు. వాళ్ళు తమ సుఖం కోసం పిల్లల్ని అంతగా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్తో గడుపుతున్నారని హాస్టల్లో వేయడం, ఇది నిజంగా సమస్యనే. కానీ హాస్టల్లో వేయడం దీనికి పరిష్కారం కాదు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మీరు కొద్దిసేపు వాళ్ళతో గడపండి, కొద్దిసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకొనివ్వండి, కొద్దిసేపు వాళ్ళకి ఇష్టమైన స్కిల్ను ప్రాక్టీస్ చేయనివ్వండి,
కొద్దిసేపు ఫోన్‌తో, మొబైల్ ఫోన్‌తో, టీవీతో ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వనివ్వండి. కొద్దిసేపు వాళ్ళని చదివించండి, హోంవర్క్ చేయించండి. అంతేగాని ఒక సమస్య పరిష్కారం కోసం ఇంకో పెద్ద సమస్యలోకి వాళ్ళని దోసేయకండి. అంటే మొబైల్ ఫోన్ చూడడం అనే ఒక సమస్య నుండి, ఆ సమస్యకు పరిష్కారంగా హాస్టల్ అనే ఒక పెద్ద సమస్యలోకి వాళ్ళని దోసేయకండి. ఇక చివరగా మీరు ఏ కారణాలతో పిల్లల్ని హాస్టల్‌లో వేసినా దానికో ప్రత్యామ్నాయ పరిష్కారం, ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ ఉంటుంది. హాస్టల్‌లో వేయడం గాకుండా మరో విధంగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఆ హాస్టల్ ఎంత బాగున్నా, వాటిలో ఏ విధమైన సమస్యలు లేకున్నా సరే, ఎయిత్ క్లాస్ పూర్తయ్యే వరకు మగపిల్లల్ని, 10థ్ క్లాస్ పూర్తయ్యే వరకు ఆడపిల్లల్ని హాస్టల్‌లో వేయకండి. వీలైతే ఇంటర్ పూర్తయ్యే వరకు అమ్మాయిలనైనా, అబ్బాయిలనైనా వీలైతే ఇంటర్ పూర్తయ్యే వరకు కూడా హాస్టల్‌లో వేయకండి. ఇంటర్మీడియేట్‌లో ఐఐటీ కోచింగ్‌లు, నీట్ కోచింగ్‌ల పేరుతో పిల్లలకి ఏమాత్రం ఇష్టం లేకుండా బలవంతంగా హాస్టల్‌లలో వేయకండి. హై స్కూల్ స్థాయిలో, ఇంటర్మీడియేట్ స్థాయిలో పిల్లల్ని హాస్టల్‌లో వేసి స్టడీ అవర్ల పేరుతో 24 గంటలు చదివిస్తే పిల్లలు కేవలం నరకాన్ని చూడడం మాత్రం కాదు, వాళ్ళ జీవితంలో అత్యంత అద్భుత విషయాలైనటువంటి బాల్యం, కౌమార దశలను కోల్పోతారు. ఎలాగో ఇంటర్ తర్వాత పిల్లలు పై చదువుల కోసం ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జాబ్‌ల కోసం దూరంగా వెళ్ళిపోతారు. ఇంటర్ వరకు, కనీసం 10థ్ వరకు మన పిల్లలు మనతో ఉండాలి. మన కళ్ళ ముందు ఉండాలి. మన ప్రేమను పొందాలి. వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఎంత మొండితనం చేసినా, ఎన్ని తిట్లు తిన్నా, వాటితో పాటు మన ప్రేమను కూడా ఆస్వాదిస్తారు. మన సంతోషాల్లో నవ్వుతారు. మన కన్నీళ్ళలో కరిగిపోతారు. వాళ్ళతో మన బంధం బలంగా మారుతుంది. పిల్లల్ని హాస్టల్‌లో వేస్తే కన్న వాళ్ళ ఆత్మీయత ఎక్కడ దొరుకుతుంది? మనం వాళ్ళకు ఆత్మీయతనే పంచినప్పుడు ఇంకా ఏమిచ్చినా ఏం లాభం? పిల్లల్ని హాస్టల్‌లో చదివిస్తున్నా, చదివించాలని అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. పిల్లల్ని హాస్టల్‌లో వేయడం వల్ల ఇంకా ఏం లాభాలున్నాయో, ఏం నష్టాలున్నాయో కింద కామెంట్ చేయండి.